హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలు. వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. వర్షం వస్తుంది, వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. విజయవాడ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. అదిగో అమ్మవారు కొలువై ఉన్న కొండ. ఈ కొండని ఇంద్రకీలాద్రి పర్వతం అంటారు. పదండి వెళ్దాం. అమ్మవారి దర్శనానికి కావలసిన కొబ్బరికాయ, చీర, పూలదండలు, అరటిపళ్ళు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అవి తీసుకుని దర్శనానికి స్టార్ట్ అయితే ఇక్కడ మెట్ల దారి ఉంటుంది. ఇక్కడ పసుపు కుంకుమ మెట్లకు పెట్టుకునేవారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. దీపారాధన చేసుకునేవారు కూడా ఇక్కడే చేసుకుంటారు. సెల్ ఫోన్లు ఇక్కడే పెట్టుకొని కింద ముందుకు వెళ్తే టికెట్స్ ఇస్తారు. ఇక్కడ 100 రూపీస్, 500 రూపీస్, 300 రూపీస్ టికెట్స్ తీసుకుని ముందుకు వెళ్తే అమ్మవారిని డైలీ ఊరేగింపుకు తీసుకెళ్లే రథం అంటే ఇది. దీన్ని చూసుకుని ముందుకు లిఫ్ట్ ఉంటుందండి. కాలినడకన నడవలేని వారు లిఫ్ట్ ద్వారా పైకి రావచ్చు, పైనుంచి కిందకి వెళ్ళొచ్చు. ఇది టెంపుల్కి ముందు వ్యూ. అమ్మవారి లోపల దర్శనం చేసుకుందాం. లోపలైతే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారు ఎప్పుడు పసుపు కుంకుమలతో నిండుగా దర్శనం ఇస్తూ ఉంటారు. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మేమైతే 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారు దుర్గా మల్లేశ్వర స్వామి సమేతంగా కొలువై ఉన్నారు. అమ్మవారి దర్శనం అయింది కదా, స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం పదండి. స్వామివారి టెంపుల్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ దర్శనం జరిగింది. ఓం నమః శివాయ.